హలో నమస్తే ఎవరివన్, నేను మీ బీవీఆర్. ఇవాళ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 14 గురించి మాట్లాడుకుంటే, ఇవాళ షోలో అయితే ఎల్లో కార్డ్స్ ఉన్నటువంటి నలుగురిని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళల్లో ఎవరికంటే మీరు బెటర్ అనుకుంటున్నారో వారి పేరు చెప్పి ఎందుకు బెటర్ అనుకుంటున్నారు అని చెప్పమన్నప్పుడు చరణ్ దీపక్ కంటే నేను చాలా బెటర్ అని చెప్పేసి ఎందుకు బెటర్ అని అనుకుంటున్నామని అడిగినప్పుడు తనకంటే నేను చాలా హానెస్ట్ గా ఉంటాను, గేమ్స్ బాగా ఆడతాను, తనకంటే బెటర్ గా పర్ఫార్మెన్స్ చేస్తాను, ఇది మాత్రమే చెప్తున్నాడు. కానీ వాస్తవంగా అయితే చరణ్ దగ్గర ఒక టాకింగ్ పవర్ తప్పిస్తే ఇంకేం లేదనేది అయితే ఇది నిజము. దీపక్ లీడర్ అయ్యాడు, అంతేకాకుండా తను గేమ్స్ లో ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తాడు, అవతల వాళ్ళతో వాదించే విధానంలో కానీ చాలా చరణ్ కంటే చాలా బెటర్ గా ఉన్నాడు. సో చరణ్ అయితే దీపక్ కంటే నేను బెటర్ అని చెప్పుకోవడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ అయితే పద్ధతి కాదు. సో చరణ్ ని దీపక్ ని ఇద్దరిలో ఒకరిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలి అని అంటే ఖచ్చితంగా దీపక్ అనే చెప్పగలను. దీపక్ అంటే చరణ్ అసలు బెటర్ అయితే కాదు. కేవలం చరణ్ దగ్గర ఎదుటివాటి మీద పడిపోయి మాట్లాడడము, అగ్రెసివ్ గా మాట్లాడడము, ఇట్లాంటివి తప్పిస్తే ఎటువంటి గేమ్ లో కూడా నిరూపించుకోలేకపోయాడు. సో దీపక్ అయితే ఖచ్చితంగా కొంతవరకు నిరూపించుకొని తన పవర్ ఏంటో కొంతవరకు చూపించుకోగలిగాడు. చరణ్ కంటే దీపక్ చాలా వరకు బెటర్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ రోజు బాగి అయితే రోహిత్ కంటే నేను బెటర్ అని చెప్పుకోవడం అయితే చాలా వరకు హాస్యాస్పదం. రోహిత్ ఆడిషన్కి వచ్చిన మొదటి ఎపిసోడ్ లో 2 రెడ్ కార్డులు జడ్జెస్ ఇచ్చితే ఇవాళ తన ఆట, తన మాట విధానం, తన ఆడే గేమ్స్ నిరూపించుకొని ఇవాళ బెస్ట్ ప్లేయర్ గా 2 సార్లు స్టార్లు తీసుకున్నాడు. సో అటువంటి ప్లేయర్ తో బాగి నేను బెటర్ అని చెప్పుకోవడం అయితే ఇది ఖచ్చితంగా హాస్యాస్పదమే. హౌస్ లో ఉన్నటువంటి మిగతా 14 మంది కంటెస్టెంట్లలో మొత్తంలో కూడా రోహిత్ అయితే చాలా వరకు నెంబర్ 1. సో అతనికంటే మించి ఎవరు ఆడారు అన్నదైతే ఇదైతే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. సో బాగి అయితే రోహిత్ కంటే బెటర్ అని చెప్పడం ఖచ్చితంగా ఇది హాస్యాస్పదమైనటువంటి పాయింట్. ఇవాళ జరిగిన గేమ్ లో కూడా కేవలం ఝాన్సీ దగ్గర కార్డు ఉండటం వల్ల ముందుగా గేమ్ స్టార్ట్ చేసి ఇవాళ విన్నర్ అయ్యారు. కానీ వాస్తవంగా అయితే రోహిత్ చేసిన పర్ఫార్మెన్స్ కి ఆడినటువంటి గేమ్ కి ఇవాళ 100% రోహిత్ విన్నర్ జెన్యూన్ గా అయితే. సో రోహిత్ ని మించి కంటెస్టెంట్ అయితే ఎవరు కూడా గేమ్ లో లేరు. సో 100% బిగ్ బాస్ లోకి వెళ్తారని ఎవరన్నా ఏ కంటెస్టెంట్ అయినా ఉంది 100% అంటే అది ఫస్ట్ ప్లేస్ లో రోహిత్ ఉంటాడు, ఆ తర్వాత ఎవరైనా కూడా. హేమంత్ విషయానికి వస్తే అపూర్వ కంటే నేను బెటర్ అని చెప్పాడు. సో హేమంత్ బెటర్ కాదు, అపూర్వ బెటర్ కాదు. సో వాళ్ళిద్దరు నేను బెటర్ అని మాట్లాడుకోవడం అయితే ఇది ఖచ్చితంగా సరైన విషయం కాదు. సో వాళ్ళ ఇద్దరికి ఆ బిగ్ హౌస్ లోకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ లేవు. వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ చూపించలేదు. ఇంకా కొంతవరకు హేమంత్ అయితే ఆ ముగ్గు విడ్చుకోవడం ఇట్లాంటి వాటిలో 1-2 హైలైట్ అయ్యారు తప్పిస్తే సో హేమంత్ కూడా అతను ఎరగదీసి పొడిచింది అయితే గేమ్ లో ఏం కనిపించట్లేదు. అపూర్వనే హేమంత్ వీళ్ళిద్దరు కూడా ఎటువంటి ఏ పరిస్థితుల్లో కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి అయితే అర్హులైతే కాదు. ఇక ప్రియ అయితే అమన్ కంటే బెటర్ అని చెప్పుకునే ప్రాసెస్ లో తను ఏం మాట్లాడుతుందో, ఏ విధంగా బెటర్ అని చెప్తుందో అసలు జడ్జెస్ కే చిరాకు తెప్పించేంత విధిగా అయితే తను మాట్లాడింది. అగ్రెసివ్ గా మాట్లాడడము, పాయింట్ పెట్టని తెలియదు, ఏం తెలియదు, ఏదో మాట్లాడుతుంది. జడ్జెస్ సీరియస్ అయ్యేదాకా తీసుకొచ్చుకొని ఇవాళ తన షోలో అయితే జోకర్ గా అయిపోయింది. ఇవాళ జడ్జెస్ అయితే ప్రియమే చాలా సీరియస్ అయ్యారు. అసలు ఏం కనీసం అవతల కంటెస్ట్ కంటే నువ్వు ఎందుకు బెటర్ అని చెప్పుకునే విధానంలో కూడా తెలియకపోతే ఇంకా గేమ్స్ ఏం ఆడతారు, ఏం అర్థం చేసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు. సో అసలు ప్రియా అయితే వాస్తవంగా అగ్ని పరీక్ష 2 షోలో ఇంకో బెటర్ కంటెస్టెంట్ ఇచ్చుంటే బాగుండేది ప్రియా స్థానంలో అయితే అని అనిపించింది ఇవాళ. వాస్తవంగా ఇవాళ తన గ్రాఫ్ అయితే ఇంకా పడిపోయింది. వాస్తవంగా ప్రియా అయితే ఖచ్చితంగా హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ లిస్ట్ లో ఎక్కడో లాస్ట్ లో ఉంటారు. సో హౌస్ లోకి తీసుకోవాలని ఆలోచన కూడా జడ్జెస్ కి అయితే రాదు ప్రియా విషయంలో. ఇదైతే 100% నిజం. ఇవాళ జరిగిన గేమ్ అయితే బ్యాలెన్స్ చేసే గేమ్. సో ఒక్కొక్క టీమ్ లో 4 లెక్కన ఉండాలని చెప్పినప్పుడు ఝాన్సీ, దీపక్, రామకృష్ణ, సృష్టి వీళ్ళు 4 కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఒక టీం ఏర్పడ్డారు. ఆ తర్వాత రకరకాల ట్విస్ట్లు, రకరకాల వార్నింగ్లు వచ్చిన తర్వాత వాస్తవంగా కంటెస్టెంట్ కి అవతల వారితో మాట్లాడి కన్విన్స్ చేసుకుని టీం ఫామ్ చేసుకుంటే విధానం కూడా వీళ్ళకి ఇంకా 14 ఎపిసోడ్స్ వచ్చినా కూడా తెలియలేదంటే వాస్తవంగా వీళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారో, ఏం అర్థం చేసుకుంటున్నారో అయితే వాస్తవంగా తెలియట్లేదు. తర్వాత చరణ్, రాజకుమారి, హేమంత్, మిథిలేష్ రెడ్డి వీళ్ళ 4 అయితే ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఒక 3వ టీమ్ గా అయితే రోహిత్, శాలిని, గాయత్రి, అమన్లు ఒక టీమ్ గా ఏర్పడిన తర్వాత ఇక మిగిలిన కంటెస్టెంట్స్ అపూర్వ, బాగి, ప్రియ వీళ్ళ ముగ్గురిని ఎవరు తన టీంలోకి తీసుకోపోవడం వల్ల ఫైనల్ గా వీళ్ళ ముగ్గురే మిగిలిపోయారు. సో వాస్తవంగా వీళ్ళ ముగ్గురు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఏమి అసలు ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయకుండా అసలు మిగతా కంటెస్టెంట్లు కూడా కనీసం వాళ్ళ మీద అంచనా లేకుండా చేసుకుని వాళ్ళైతే ముగ్గురు ఒక టీమ్ గా ఏర్పడ్డారు. ఇక గేమ్ విషయానికి వస్తే ఇవాళ ఝాన్సీ టీం అయితే విన్ అయింది. ఝాన్సీ దగ్గర హెడ్ స్టార్ట్ అనే కార్డు ఉండటం వల్ల ముందుగానే విన్నర్ అనే ఒక వర్డ్స్ ని ఫామ్ చేయాలి అక్కడ బ్యాలెన్స్ చేస్తూ. దాంట్లో భాగంగా ముందుగానే 3 లెటర్స్ ఉన్నటువంటి బాక్సుల్ని ముందుగానే ఝాన్సీ టీం కి ముందు పెట్టారు హెడ్ స్టార్ట్ కార్డు ఉండటం వలన. ఆ తర్వాత జరిగిన గేమ్ లో ఝాన్సీ విన్నర్ అయినప్పటికీ కూడా రోహిత్ తన పర్ఫార్మెన్స్
తో ఆల్మోస్ట్ విన్నర్ అనే మొత్తం ఫామ్ చేశాడు. లాస్ట్ లో స్టార్ అనే బాక్స్ మాత్రం మిగిలిపోయింది. సో 100% ఝాన్సీ దగ్గర హెడ్ స్టార్ట్ లేకపోతే వీళ్ళకంటే చాలా ముందుగానే గేమ్ ఫినిష్ చేసేవాడు రోహిత్. సో 100% ఇవాళ రోహిత్ అయితే వాస్తవంగా వచ్చినప్పటి నుంచి మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా 100% తన పర్ఫార్మ్ ఇస్తూ తనేంటో నిరూపించుకుంటూ వచ్చాడు. సో ఇవాళ 100% హౌస్ లో మిగతా ఉన్న 14 మంది కంటెస్టెంట్ కూడా రోహిత్ అయితే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసి తనేంటో తను నిరూపించుకుంటున్నాడు. అగ్ని పరీక్ష 2లో 2 రెడ్స్ తో హౌస్ లేకి ఎంటర్ అయ్యి తన గేమ్, తన మెంటాలిటీ, తనకున్న మెచ్యూరిటీ పవర్ ని ఉపయోగించి తను ఇవాళ 2 ఎపిసోడ్లో 2 గేముల్లో బెస్ట్ ప్లేయర్ గా నిలిచాడంటే అసలు రోహిత్ అంటే ఏమిటో ఒకసారి అర్థం చేసుకోండి. సో తన పర్ఫార్మెన్స్ తో ఖచ్చితంగా తను మొదటిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వ్యక్తుల్లో మొదటగా నిలబడ్డాడు. మిగతా కంటెస్టెంట్స్ అందరిలో కూడా ఇవాళ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ రోహిత్ అగ్ని పరీక్ష 2కి హైలైట్ అయ్యాలి. ఇవాళ ఎపిసోడ్ 14 అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. గేమ్స్ పరంగా కూడా చాలా కొంచెం హైలైట్ గానే గేమ్స్ జరిగాయి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బీవీఆర్.